టాలీవుడ్ లో ప్రతి ఏడాది ఒక సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది, రికార్డులను తిరగరాస్తుంది, ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తుంది. ఇక 2011 నుంచి 2026 వరకు టాలీవుడ్ టాప్ గ్రాసింగ్ మూవీస్ జాబితాలో ఇటీవలే భారీ అంచనాల మధ్య విడుదలైన పెద్ది సినిమా చేరబోతుందని చర్చ మొదలైంది. 2011లో మహేష్ బాబు నటించిన దూకుడు ఇండస్ట్రీ హిట్ గా నిలిచి కొత్త ట్రెండ్ కు నాంది పలికింది. 2012లో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. 2013లో అత్తారింటికి దారేది ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా భారీ వసూళ్లు సాధించింది. ఇక 2014లో అల్లు అర్జున్ రేసు గుర్రం కమర్షియల్ విజయాన్ని అందుకుంది. 2015లో ప్రభాస్ బాహుబలి భారతీయ సినిమాకు కొత్త మార్కెట్ ను తెరిచింది. 2016లో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2017లో బాహుబలి 2 మాత్రం భారతీయ సినిమా చరిత్రనే మార్చేసి ఎన్నో రికార్డులు సృష్టించింది. 2018లో రామ్ చరణ్ రంగస్థలం గ్రామీణ నేపథ్యంలో భారీ విజయాన్ని అందుకుంది. 2019లో ప్రభాస్ సాహో పాన్ ఇండియా స్థాయిలో భారీ ఓపెనింగ్ సాధించింది. ఇక 2020లో అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. 2021లో పుష్ప ది రైజ్ దేశవ్యాప్తంగా సెన్సేషన్ గా మారి అల్లు అర్జున్ కు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చింది. 2022లో RRR ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తాను చాటింది. ఇక 2023లో ప్రభాస్ సలార్ మాస్ యాక్షన్ తో భారీ వసూళ్లు రాబట్టింది. 2024లో పుష్ప 2 మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి కొత్త రికార్డులను నమోదు చేసింది. ఇక 2025లో దే కాల్ హిమ్ ఓజీ టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఇక 2026 విషయానికి వస్తే సోషల్ మీడియాలో ఇప్పటికే పెద్ది పేరే ట్రెండ్ అవుతోంది. భారీ తారాగణం, గ్రాండ్ విజువల్స్, పాన్ ఇండియా అంచనాలతో ఈ సినిమా 2026 టాప్ గ్రాసర్ అవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దూకుడు నుంచి పుష్ప వరకు, బాహుబలి నుంచి RRR వరకు ప్రతి ఏడాది టాలీవుడ్ కు ఒక కొత్త రికార్డ్ దక్కింది. మరి 2026లో నిజంగానే పెద్ది ఆ రికార్డ్ ను సొంతం చేసుకుంటుందా, లేక మరో సినిమా బాక్స్ ఆఫీస్ ను సాధిస్తుందా అనే సమాధానం కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.